నుంచి అంటే ఇంతకుముందు దీపం అనే పథకం ఉండేది కదా చంద్రబాబు గారి టైంలోనే అప్పుడు పెట్టి మళ్ళీ ఇప్పుడు అంటే ఆయన మార్క వాస్తవానికి కేంద్రం కూడా ఏమన్నా సబ్సిడీ ఇస్తుందేమో అంటే ఈ పథకంలో ఎలా చూడాలి? దీపం పథకంకి దీనికి సంబంధం లేదు. దీపం పథకం ఏంటంటే ఏది మనకు అప్పట్లో గ్యాస్ ఉచితంగా పేదలకు ఇవ్వాలన్నది వాజ్పేయి టైం తీసుకున్నటువంటి నిర్ణయం. ఎందుకు అంటే ఈ కట్టెల పొయ్యి ఈ మన కిరోసిన్ మీద బోల్డ్ సబ్సిడీ పడేది. లీటర్కి దాదాపు 20-30 రూపాయలు కేంద్ర ప్రభుత్వం పెట్టుకోవాల్సి వచ్చేది. అది తగ్గించుకోవడం కూడా దాని వలన వచ్చేటటువంటి పొల్యూషన్ తో ఇళ్లలో వచ్చేటటువంటి అనారోగ్య సమస్యలు, అలాగే లేకపోతే కట్టెపొయ్యిలు వీటి నుంచి విముక్తి కోసం అని చెప్పి అప్పుడు వాజ్పేయి టైంలోనే నిర్ణయం తీసుకున్నారు. ప్రతి ఇంటికి గ్యాస్ పొయ్యి అన్నది. పేదలు అది కొనుక్కోలేరు కాబట్టి పొయ్యి, సిలిండరు, గ్యాస్ కూడా కేంద్ర ప్రభుత్వమే ఉచితంగా దీపం పథకం. పేరు దీపం పథకం కాదు అసలు. ఇప్పుడు ఉజ్వల యోజన అని పెట్టారు. అప్పుడు వేరే పేరు ఏదో ఉండేది, రాష్ట్రం పెట్టింది దీపం అనుకుంటా. దానికి ఇక్కడ వీళ్ళు పేరు మార్చుకున్నారు అంతే. వాస్తవంగా అది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పథకం అన్నమాట. ఆ పథకం ఇప్పుడు కూడా మళ్ళీ ఉంది. మళ్ళీ ఇతను వచ్చిన తర్వాత కూడా, మోడీ వచ్చిన తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వం ఉజ్వల పథకం అని నడుస్తోంది. అది వీళ్ళు ఇక్కడ ఆటోమేటిక్ గా అమలు చేయడం. ఇప్పుడు ఈ సబ్సిడీ సిలిండర్లు కేంద్ర పథకంలోంచి ఇస్తున్నారా? రేపు దీపావళికి రాష్ట్ర ప్రభుత్వం డబ్బులే. దాంట్లో సిలిండర్లు 3 సిలిండర్లు ఫ్రీ అనేది కేంద్రానికి సంబంధం లేదు. వాళ్ళు ఏదో తర్వాత ఇప్పుడు మొన్న మధ్యన ఏదో రాష్ట్రాల ఎన్నికల్లో వాళ్ళు కూడా హామీ ఇచ్చారు.